దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. 3 ఏళ్లు కూడా నిండని ఓ పసివాడు తల్లితో సహా ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఢిల్లీకి చెందిన తనూజా బిష్ వారపు సంతలో కూరగాయలు కొనేందుకు తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి బయటికి వచ్చారు. ఇంటికి తిరిగి వస్తుండగా వర్షం ప్రారంభమైంది. భారీ వాన కారణంగా రోడ్డంతా నీట మునిగిపోయింది. దీంతో కాలువను గమనించలేకపోయిన తనూజా ఆమె కుమారుడు దానిలోకి జారిపోయారు. కొన్ని గంటల తర్వాత 500 మీటర్ల దూరంలో వారు విగత జీవులుగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. మరణంలోనూ ఆమె కుమారుడి చేయిని పట్టుకుని ఉండటం చూసి అక్కడ ఉన్నవారి మనసులు కలుక్కుమన్నాయి. ఈ మరణ వార్త తెలిసిన తనూజా కుటుంబం కన్నీరు మున్నీరైంది. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిపై ఆక్రోశం వెళ్లగక్కింది. అధికారులు వెంటనే స్పందించి ఉంటే వారు బతికేవారిని వాపోయింది వారి కుటుంబం. ఈ ఘటన జరిగిన సమయంలో తనూజా భర్త గోవింద్ సింగ్ తన ఉద్యోగ విధుల్లో ఉన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. మాకు రాత్రి 7:30 సమయంలో ఈ విషయం తెలిసిందే. వెంటనే 100 నంబర్కు ఫోన్ చేశాం. పోలీసులు సహాయక సిబ్బంది వచ్చినప్పటికీ వారి వద్ద తగిన పరికరాలు లేవు. అయినా వారు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2 గంటల తర్వాత వారి మృతదేహాలను వెలికి తీశారు. చిన్న ఆశతో వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. మరణంలోనూ ఆమె తన కుమారుడి చేయిని గట్టిగా పట్టుకుని ఉంది అని మృతురాలి బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బేస్మెంట్లోకి వరద నీరు చేరడంతో 3 సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటన మరొక ముందే ఈ మరణాలు సంభవించడం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ డ్రైన్ గత 3 నెలలుగా తెరిచే ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. 20 ఏళ్లుగా నేను ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాను. ప్రతి వర్షాకాలంలో రోడ్లు నీట మునుగుతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కలిసినా ప్రయోజనం లేకపోయింది. డ్రైన్ నిర్మాణంలో ఉంటే దానిని గుర్తించేలా చర్యలు తీసుకోవడం యంత్రాంగం బాధ్యత. వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఆ మహిళ దానిని గుర్తించలేక అకారణంగా బలైపోయింది అని స్థానిక వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. నిన్న కురిసిన వర్షాలకు 9 మంది మృతి చెందారు. ప్రభుత్వం ఈరోజు అన్ని పాఠశాలలకు సెలవిచ్చింది. వాతావరణ విభాగం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. तो क्या बच्चों को ला रहा है। आएगा